ఇవాళ చాలా ప్రతిష్టాత్మకమైన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి సార్. ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయింది. 2012 నుంచి చాలా ప్రతిష్టాత్మకంగా రాజకీయ పార్టీలు తీసుకున్నాయి. ఈసారి కూడా హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ అనూహ్యంగా ఈ ఎన్నికల్లో మద్దతు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చుకున్న రెండు పార్టీలు సిపిఐ, కాంగ్రెస్ ఇప్పుడు విడివిడిగా పోటీ చేస్తూ ఉన్నాయి. సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటియుసికి, బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ మద్దతు ఇస్తుంది. ఇక్కడ ఎలా చూడండి, మద్దతు ఇస్తే ఎవరైనా తీసుకుంటారు కదా, అదంటారా? ఎలక్షన్స్లో ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకుంటారు. అందువల్ల ఏఐటియుసికి వేరే వాళ్ళు ఇంకో సంఘం మద్దతు ఇస్తుంటే ఏఐటిసి ఎందుకు అదంటుంది. కానీ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, మీకు రాజకీయాలతో సంబంధం లేకుండా ఏఐటియుసి, ఐఎన్టీయూసీ లాంటి కార్మిక సంఘాలు సింగరేణిలో చాలా కాలంగా పనిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏఐటియుసి. నేను ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని. బెల్లంపల్లి 20 ఏళ్ళు ఉన్నాను. మందమరిలో 10వ తరగతి దాకా చదువుకున్నాను. నేను స్టూడెంట్గా, చైల్డ్గా ఉన్న సమయంలో కూడా ఏఐటియుసి ఇది డామినెంట్ ట్రేడ్ యూనియన్. అక్కడ ఏఐటియుసి నాయకత్వంలో జరిగిన అనేక ట్రేడ్ యూనియన్ పోరాటాల ఫలితంగానే మాకు సింగరేణి స్కూళ్ళు వచ్చాయి. నేను ఆ సింగరేణి స్కూల్లో మొదటి బ్యాచ్ ప్రొడక్ట్. నేను అంత బ్రహ్మాండమైన స్కూల్ ఉండేది మాకు. సో ఆ రోజుల్లో అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు ఉండేవారు. సో అలాగే మంచి ఆసుపత్రులు వచ్చాయి. మా అక్క పిల్లలు అందరూ అక్కడే డెలివరీ అయ్యారు. అందువల్ల అక్కడ నాకు ఆ సింగరేణి హాస్పిటల్స్ కూడా తెలుసు. సింగరేణి ప్రజలకు అనేక హక్కులు సాధించడంలో సింగరేణిలో ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ ఒక సిగ్నిఫికెంట్ విజయాలు సాధించింది. అంటే సింగరేణి సృష్టిస్తున్న అద్భుత సంపదలో శ్రమజీవులకు వాటా కల్పించడంలో సింగరేణి కార్మికోద్యమ పాత్ర చాలా విశిష్టమైనది. నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ కార్మికోద్యమానికి నాయకత్వం వహించింది ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఏఐటిసి, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం. అందువల్ల మా నియోజకవర్గంలో నేను అనేక సార్లు సిపిఐ గెలిచింది కూడా ఏఐటిసి బలం ప్రాతిపదికగా. సో అందువల్ల ఆ ప్రాంతంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగటానికి సింగరేణి కార్మిక సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తి చేసి లాభాలు సంపాదించడమే కాదు, ఆ లాభాలలో శ్రమజీవుల వాటా ఉంటుంది. సింగరేణి నిర్మాణానికి బొగ్గెత్తిన కూలీల కార్మికులు ఎవరు అన్న రీతిన అక్కడ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ చేసింది. కానీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏంటంటే, తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ ఆధారంగా ప్రారంభమై తెలంగాణలో అధికారంలోకి బీఆర్ఎస్ రావడం వల్ల అధికార అండను చూసుకొని తెలంగాణలో సింగరేణిలో డామినేట్ చేసింది. ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో, ఎప్పుడైతే సెంటిమెంట్ ప్రధాన అంశంగా లేదో, బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బలహీనపడింది. సో దానికి ఉదాహరణ మొదట్లో అసలు పోటీ చేయమన్నారు. దాంతో ఆ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు, రాజిరెడ్డి ఇలాంటి వాళ్ళు రాజీనామా చేశారని వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ బొగ్గు కార్మిక సంఘ గౌరవాధ్యక్షురాలైన కవిత మళ్ళీ పోటీ చేస్తామని అనౌన్స్ చేశారు. మళ్ళీ వాళ్ళ పత్రికల్లో చూసింది వాళ్ళు పోటీ చేయడం లేదు. చివరి నిమిషంలో ఐఎన్టీయూసీని ఓడించడానికి ఏఐటీయూసీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు అని. సో ఇది ప్రక్రియ. ఎందుకంటే ఒక పొలిటికల్ బలం చూసుకొని పెరిగిన కార్మిక సంఘం కనుక ఎప్పుడైతే పొలిటికల్గా బలహీనపడ్డారో కార్మిక సంఘం కూడా బలహీనపడ్డాయి. దాంతోపాటు కారుణ్య నియామకాల వివాదము, అవినీతి ఆరోపణలు ఇలాంటి అనేక అంశాలు దెబ్బతీశాయి. వాస్తవంగా సింగరేణి ప్రాంతం అనేది రాజకీయ పార్టీలకు కూడా కీలకం. ఎందుకంటే ఒక 10-12 అసెంబ్లీ స్థానాల్ని ప్రభావితం చేస్తుంది. అలాగే 5-6 పార్లమెంటు సీట్లను కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఆ ప్రాంతానికి ఉన్న కీలకం. అయితే సిపిఐ అనుబంధ కార్మిక సంఘానికి బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం మద్దతు ఇవ్వడం ఏంటి? ఎవరికి వ్యతిరేకంగా? కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘానికి. కానీ అక్కడ ఉన్న సింగరేణిలో ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే, ఏఐటీసీ, ఐఎన్టీసీ మధ్య పోరాటం జరుగుతున్నప్పుడు అది రాజకీయపరమైన అంశంగా ఉండదు. అందువల్ల ఆ సిపిఐ నాయకుడు, ఎమ్మెల్యే అయిన కొననేని సాంబశివరావు సయాన ఏఐటీసీ నాయకుడు కూడా ఆ ప్రాంతంలో. అందువల్ల రాజకీయపరమైన పొందికలు వేరుంటాయి, ట్రేడ్ యూనియన్ పరమైన పొందికలు వేరే ఉంటాయి. చాలా కంపెనీల్లో సిపిఐ అనుబంధ, సిపిఎం అనుకూల ట్రేడ్ యూనియన్ల మధ్యనే కూడా పోరాటం ఉంటుంది. సో అందువల్ల ట్రేడ్ యూనియన్ ఎన్నికలు వచ్చే వరకు ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ మీకు రాజకీయ ఎన్నికలు వచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటుంది. సో అందువల్ల కార్మిక సంఘాల ఎన్నికలు
రాజకీయ ప్రభావాన్ని కలిగి ఉన్నప్పటికీ రాజకీయాలతోనే ముడిపెట్టి ఉండలేము. ఇప్పుడు నేను ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు నాకు అనుభవం, బ్యాంకింగ్ రంగం ఉంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న అన్ని క్యాడర్ల అంటే బ్యాంకు క్లర్కుల నుంచి మొదలుకొని ఆఫీసర్ల వరకు అన్ని సంఘాలు నాకు మద్దతు ఇచ్చాయి. మరి వాళ్ళు అనేక సార్లు పోటీ పడతారు. యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంకింగ్ యూనియన్స్ అంటారు. అన్ని సంఘాలు, ఈ సంఘం ఆ సంఘం సంబంధం లేదు, ఆఫీసర్ల సంఘం అందరూ కలిపి నాకు మద్దతు ఇచ్చారు. బహిరంగంగా ప్రతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు. మరి వాళ్ళ సంఘాల మధ్య అనేక పోటీ ఉండొచ్చు. అలాగే బిఎస్ఎన్ఎల్లో అన్ని సంఘాలు మద్దతు ఇచ్చాయి. సెంట్రల్ గవర్నమెంట్లో అన్ని సంఘాలు మద్దతు ఇచ్చాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని, డిఫెన్స్ సెక్టార్ మొత్తం అన్ని సంఘాలు మద్దతు ఇచ్చాయి. వాళ్ళు ఎన్ని పోటీలను పడని ఇలా అనేక యూనియన్లలో అనేక సంఘాలు మద్దతు ఇచ్చాయి. కారణం ఏంటి? మా తరఫున మాట్లాడుతారని మద్దతు ఇచ్చాయి. అందువల్ల ఇప్పుడు కూడా ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో రాజకీయ ప్రభావాలు ఉండొచ్చు, కానీ దాని నుంచి రాజకీయ పార్టీల సంబంధాలను మనం నిర్వచించలేము. చాలా సందర్భాల్లో ఆ పోటీలు ఉంటూనే ఉంటాయి. అందులో ఏమి ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. రైట్ సార్.